అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మనం ప్రవక్త ఈసా అలైహిస్సలాం గారి తల్లి అయినటువంటి మరియం బీ గారి గురించి తెలుసుకుందాం. ప్రవక్త జకర్యా అలైహిస్సలాం గారి భార్య సోదరికి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు హన్నా. ఆమెకు ఇమ్రాన్తో పెళ్ళయింది. ఇమ్రాన్ ఇస్రాయిల్ నాయకుల్లో ఒకరు. ఈ దంపతులకు చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. బిడ్డలను ఎత్తుకున్న తల్లుల్ని చూసినప్పుడల్లా పిల్లల కోసం ఆమె హృదయం పరితపించేది. చాలా సంవత్సరాలుగా గడిచిపోయాయి. అయినా ఆమెలో సంతానం గురించి ఆశ మాత్రం సజీవంగా ఉండేది. ఏదో ఒక రోజున అల్లా తనకు సంతానం ప్రసాదిస్తాడన్న నమ్మకం ఆమెలో కూడా ఉండేది. తన సంతానాన్ని అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆమె చాలా కలలు కంటూ ఉండేది. ఆమె తనకు సంతానం ప్రసాదించమని దేవుడికి మొరపెట్టుకుంటూ ఉండేది. భూమి ఆకాశాల ప్రభువైన అల్లాహ్ను ప్రార్థించేది. తనకు సంతానాన్ని ప్రసాదిస్తే ఆ సంతానాన్ని జెరూసలేంలోని దైవగృహం సేవలో ఉంచుతానని ఆమె మొక్కుకుంది. అల్లాహ్ తాలా ఆమె ప్రార్థనను విన్నారు. ఆమె మొర ఆలకించారు. ఆమెకు సంతానాన్ని ప్రసాదించారు. ఆమె కడుపులో పసిబిడ్డ పెరగటం ప్రారంభమయ్యింది. ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అల్లాహ్కు శతవిధాల కృతజ్ఞతలు అర్పించుకుంది. ఆమె భర్త ఇమ్రాన్ కూడా చాలా సంతోషించారు. దేవునికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కానీ ఆమె గర్భంతో ఉన్నప్పుడే ఆమె భర్త చనిపోయారు. ఆమె ఎంతగానో రోధించింది. తమకు పుట్టబోయే బిడ్డను చూడకముందే చనిపోయిన దురదృష్టం ఇమ్రాన్ది. చివరకు ఆమెకు ఆడబిడ్డ పుట్టింది. ఆమె మరలా దేవునికి మొరపెట్టుకుంటూ, ప్రభూ, నాకు ఆడబిడ్డను ప్రసాదించావు. ఆడబిడ్డ మగబిడ్డ వంటిది కాదు. నా బిడ్డకు నేను మరియం భక్తురాలు అని పేరు పెట్టాను. ఆమె సంతానాన్ని నువ్వు శైతాన్ బారి నుంచి కాపాడాలని నేను కోరుకుంటున్నాను అని ఆ తల్లి అల్లా తాలాతో ప్రార్థించింది. హన్నాకు ఒక సమస్య ఎదురైంది. ఆమె తనకు పుట్టబోయే బిడ్డను దైవగృహం సేవలో అర్పిస్తానని మొక్కుకుంది. కానీ ఆడపిల్లలను అక్కడ అనుమతించడం జరగదు. ఆమె ఈ విషయమై చాలా ఆందోళన చెందసాగింది. ఆమె సోదరి భర్త జకర్యా అలైహిస్సలాం ఆమెకు ధైర్యం చెప్పేవారు. దైవానికి ఆమె గురించి తెలుసని, ఆమెకు పుట్టిన ఆడబిడ్డ గురించి కూడా దైవానికి తెలుసని, ఆమె దేవుని సేవకు ఎలా అర్పితమైంది కూడా దేవునికి తెలుసని ఆయన నచ్చజెప్పేవారు. అందువల్ల ఆమె తన బిడ్డను ఒక వస్త్రంలో చుట్టి దైవగృహం పెద్దలకు అప్పగించింది. ఆడబిడ్డ కావడం వల్ల ఆమె సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగించాలనేది దైవగృహం పెద్దలకు ఒక సమస్యగా మారింది. తాము ఎంతగానో అభిమానించే, తమకు ఇష్టుడైన తమ నాయకుడి అనాథ బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించడానికి చాలామంది ముందుకొచ్చారు. అప్పుడు జకర్యా అలైహిస్సలాం గారు మాట్లాడుతూ, దైవగృహంలో మిగిలిన వారందరికన్నా నేను ఈ బిడ్డకు సమీప బంధువును. కాబట్టి నేను ఆమె సంరక్షణ పట్ల మిగిలిన వారందరికన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటానని తెలిపారు. అప్పట్లో వివాదాలు పరిష్కరించుకోవడానికి లాటరీ వేసే పద్ధతి అనేది ఆచరించేవారు. ఇప్పుడు కూడా అదే పద్ధతి ప్రకారం లాటరీ వేశారు. బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరిస్తామని ముందుకు వచ్చిన వారందరికీ ఒక్కొక్క గడ్డిపోచను ఇవ్వడం జరిగింది. ఆ గడ్డిపోచను నదిలో వేయాలని, ఎవరి గడ్డిపోచ మునిగిపోకుండా తేలుతూ ఉంటుందో వారే సంరక్షణ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించారు. ఒక్క జకర్యా వేసిన గడ్డిపోచ తప్ప మిగిలిన వారందరి గడ్డిపోచలు నదిలో మునిగిపోయాయి. ఆ తర్వాత అందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి జకర్యా అలైహిస్సలాంను సంరక్షకునిగా అంగీకరించారు. దైవగృహంలో మరియం వద్దకు మిగిలిన వాళ్ళెవ్వరూ వెళ్లకుండా జకర్యా అలైహిస్సలాం అక్కడ ఒక గదిని కట్టించారు.
ఆమె పెరిగి పెద్దవసాగింది. ఎక్కువ సమయం దైవారాధనలోనే గడపసాగింది. జకర్యా అలైహిస్సలాం రోజు వచ్చి ఆమెకు కావలసినవన్నీ ఇచ్చేసి వెళుతూ ఉండేవారు. ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక రోజు జకర్యా అలైహిస్సలాం అక్కడికి వచ్చేసరికి అక్కడ తాజా ఫలాలు కనపడ్డాయి. వాటిని చూసి జకర్యా అలైహిస్సలాం గారు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన వాటిని తీసుకురాలేదు. మరొకరు వచ్చే అవకాశం లేదు. కొందరు దివ్య ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఆ కాలంలో లభించే అవకాశం లేని ఫలాలు ఆమె వద్ద జకర్యాకు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యంగా ఈ ఫలాలు ఎక్కడి నుండి వచ్చాయి అని ప్రశ్నించారు. ఆమె జవాబిస్తూ ఈ ఫలాలు అల్లా వద్ద నుంచి వచ్చాయని, అల్లా తాను తలుచుకున్న వారికి ఏమైనా ఇస్తాడని జవాబు చెప్పారు మరియం గారు. ఈ మాటలు విన్న జకర్యాకు అల్లా మరియంకు ఉన్నత హోదా ఇచ్చారని, మిగిలిన మహిళలకు ఎవ్వరికీ లభించని ఉత్కృష్ట హోదా మరియంకు లభించిందని అర్థమైంది. అప్పటి నుంచి జకర్యా అలైహిస్సలాం ఆమె వద్ద మరింత అధిక సమయం గడుపుతూ ఆమెకు దైవ ధర్మాన్ని బోధించేవారు. ఈ విధంగా మరియం ఒక ధర్మపరాయణురాలైన మహిళగా, అల్లాను రాత్రింబవళ్ళు స్తోత్రం చేసే మహిళగా ఎదిగారు. అప్పుడు జకర్యా అల్లాతో ఇలా దువా చేశారు: ఓ ప్రభూ, నాకు ఒక సంతానాన్ని ప్రసాదించు అని దువా చేశారు. ఒకనాడు నమాజ్ చదువుతూ ఆయన గదిలో ఉండగా దైవదూతలు ప్రత్యక్షమై, నీకు అల్లా తాలా యహ్యా అనే కుమారుణ్ణి ప్రసాదిస్తున్నారు అని చెప్పారు. అతను అల్లా ఆజ్ఞను ధృవపరిచే వానిగా వస్తాడు. అతనిలో నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం కలిగి ఉంటాడు. ప్రవక్తగా నియమింపబడతాడు. సజ్జనులలో పరిగణింపబడతాడు అని చెప్పగా జకర్యా గారు ఈ విధంగా చెప్పారు: నేను ముసలివాడిని, నా భార్య గొడ్రాలు, నాకు కొడుకు ఎలా కలుగుతాడు అని చెప్పగా అల్లా నుండి ఆదేశం ఇలాగే వచ్చింది. అల్లా చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. స్వామి, నా కొరకు ఏదైనా సూచనలు పంపించు అనగా అల్లా తాలా, నీవు 3 రోజులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉండే రోజు వస్తుంది. అప్పుడు నా నామస్మరణ చేయి అని చెప్పారు. తరువాత మరియం వద్ద దైవదూతలు ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పారు: మరియం, నిన్ను అల్లా ఎన్నుకున్నారు, నీకు పరిశుద్ధతను ప్రసాదించారు. నీవు దైవ నామస్మరణలోనే నీ జీవితాన్ని గడుపుతూ ఉండు అని చెప్పారు. అదేవిధంగా మరియం గారు ఆమె జీవితాన్ని దైవనామస్మరణతోనే గడుపుతూ ఉన్నారు. అయితే ఒకరోజు మరియం దైవ గృహలో ఆరాధనలో ఉన్నప్పుడు ఒక దైవదూత పురుషుని రూపంలో ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె భయంతో వణుకుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. నీవే గనుక దేవునికి భయపడిన వానివైతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను నీ నుంచి అల్లా శరణు కోరుతున్నాను అంటూ దేవుణ్ణి ప్రార్థించారు మరియం గారు. దైవదూత ఆమెను ఉద్దేశించి మాట్లాడుతూ, భయపడవద్దు, నీకెలాంటి ప్రమాదము లేదు, నేను నీ ప్రభువు పంపగా వచ్చిన దూతను మాత్రమే. నన్ను ప్రభువు నీ వద్దకు పంపాడు. నీకు సన్మార్గుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించడానికి అన్నాడు ఆ దైవదూత. ఈ మాటలు విని మరియం గారు నిర్ఘాంతపోయారు. ఆమె దైవదూత చెప్పిన మాటలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నాకు కుమారుడు ఎలా పుడతాడు? నన్ను ఏ పురుషుడు తాకనే లేదు. నేను శీలం లేని దాన్ని కాదు అన్నారు. దైవదూత ఆమెకు సమాధానమిస్తూ, అలాగే అవుతుంది. నీ ప్రభువుకు ఇది చాలా తేలిక. ఆయన నీ కుమారుణ్ణి మానవాళికి ఒక నిదర్శనంగా, అల్లా తరపున కారుణ్యంగా తయారు చేస్తాడని చెప్పాడు. ఈ మాటలు చెప్పి దైవదూత అదృశ్యమయ్యారు. అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. ఆమీన్.